నమస్కారం అండి. మార్కెట్లోన ద బిగ్గెస్ట్ 19వ తారీఖు శుక్రవారంన కలిసినటువంటి ఎద్దుల మార్కెట్లోన పత్తికొండ రేటును కూడా మించిపోయగల రేటు ఈరోజు మన ఆదోని మార్కెట్లోనైతే వెళ్ళిపోవడం జరిగింది. చూద్దాం దీని తాలూకా వివరాలు అయితే. మరి వీడియోలోకి వచ్చినట్లయితే కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రతి శుక్రవారం రైతువారి మార్కెట్లోకి వచ్చినటువంటి ఎద్దులు, మరి ఎద్దుల యజమానులు, ఇచ్చినటువంటి యజమానులు అందరు కూడా ఒకసారి వీళ్ళు ఒక ఫ్రేమ్లో చూద్దాం. ప్రస్తుతానికి వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇచ్చిన వాళ్ళైతే మీరు మొహం చూసి అర్థమవుతుంది ఎవరు అనేది అనేది. అదే ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు మానవి నుంచి వచ్చినటువంటి బసరాజు గారు, వాళ్ళ నాన్నగారు బుడ్డన్న గారు అయినటువంటి పశువులను అయితే ఇవ్వడం జరిగింది. నమస్కారం బసరాజు గారు. ఎంత చెప్పారండి? మొదట 2,20,000 చెప్పారు. పొలం మీద ఉన్నాయి ఇవి, కడబల్లో వేసినాయా? ఓకే. మీరు రైతులకి ఇచ్చే భరోసా మీ పసుల గురించి ఎలానండి? అవునా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీ అనుభవం ఉంది ఈ పసుల్లోనా? అవునా, ఓకే. మీరు ఏ రేషన్కి వెళ్ళినా మీ పేరు చెప్పినా చెప్పచ్చు. ఇది అనమాట, తెలిసిందే కదా మనకి, ప్రతి సంవత్సరం కదా మనం ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము. మాని బుడ్డన్న గారు సార్కి ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా చెప్పారు. మరి ఎంతకి ఇచ్చారంటే ఆయన మాటల కంటే ఇక్కడ రైతుల మాటల్లో తెలుసుకుందాం. ఎద్దుల యజమాని తీసుకున్నవారు యజమాని ఎవరండి? అన్నగారు నమస్తే. 82. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా పులివెందుల తాలూకా వేంపల్లి మండలం కుమ్మరాంపల్లి గ్రామం. కుమ్మరాంపల్లి గ్రామం నుంచి వచ్చారు. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు. మరి ఇక్కడ మార్కెట్లో ఇది ఏ భరోసా చూసి అంత రేటుకి కొన్నారంటారు మీరు? ఆయన నమ్మకమే మా భరోసా. అంతే అంటారా? ఓకే. మొత్తం గాను మీరు ఇక్కడ ఎంత తీసుకున్నారు? ఊరికి వెళ్ళే లోపల ఎంత అవుతుందండి? మాకు ఇక్కడ 1,82 కొన్నాం. బాడిగా 10,000, ఇండ్లు జరగా 1,92 పడుతుంది. మా ఖర్చు 4,000. ఓకే. మొత్తం గాను ఇంక 2 భర్తీ చేస్తారా? బెస్సాం. ఓకే, 2 లక్షల దాకా వచ్చారు. ఎంతమంది వచ్చారండి మొత్తం? నలుగురం. తెలిసింది మనకు వేంపల్లి అంటే మీకు అర్థమైంది. బండ పోటీలో కానీ కిలారి దేశపు ఎద్దులు ఉంటుంది. బండ పోటీలో ఆ ఏరియాలో చాలా అయితే జరగడం జరిగింది. అదే ఏరియా నుంచి వచ్చినటువంటి మన రైతు సోదరులు ఉన్నారు. ఈ జతతోటి మరి మన ఏరియాలో చూసుకున్నట్లయితే బాగా సైజు గల పశువులు పడతారు, పళ్ళ భాగంలో కానీ సైజులు కానీ. మీరు వీటిని తీసుకోవడానికి కారణం ఏంటంటే అంత దూర ప్రాంతం నుంచి వచ్చారు? సేద్యం కోసం, సేద్య పశువుల కోసం, వ్యవసాయం. మరి ఇప్పుడు మీరు నచ్చి మీరు ఇంత తీసుకున్నారంటే మన గ్రామంలో వెళ్ళే లోపల ఎవరైనా కావాలంటే మీరు ఏమైనా ఆలోచన ఉందా ఇవ్వడానికి? లేదు. లేదంటారా? ఎవరెవరు వచ్చారండి ఇక్కడికి? పేరు? మీ మామగారు. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు రాము. రాము. మీ పేరండి? హర్ష్. మీ పేరండి? సునీల్ కుమార్. ఇంకా వచ్చారు ఎవరైనా? మా నాన్న రామాంజనేయులు. రామాంజనేయులు గారు. ఇక్కడ మార్కెట్ ఉంది కదా, ఎలా అనిపించిందండి మీకు? బాగుంది, పర్వాలేదు. అవునా, మరి ఇక్కడ గెలంగట్టే చూడలేదు, ఏం చూడలేదు, మీరు దానికి మీరు ఏమంటారు? ఆయన నమ్మకం అంట. నమ్మకంతో. ఓకే. ఇటే 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 నిదానం దాన్ని ఆరామ్సి నిలబెట్టు ఉండండి. మీరు ఉండండి, అంత మన కడప వాళ్ళు కూడా ఉన్నారు, ఏదో కొద్దిపాటి తెలిసిన వాళ్ళు మనకు కూడా. ఏంపల్లి వేనన్న పరిచయము, ఇంకా మన రెడ్డి బుసిరెడ్డి కడప, చిన్నగా ఏదో పరిచయం అంతే. అందరు కూడా చూశారు కదా, ఉండండి.